మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోయర్ మానేరు నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. మోయ 9వ వాగు ద్వారా జలాశయంలోకి నీరు భారీగా వస్తోంది. దీంతో అధికారుల మధ్య మానేరు జలాశయం నుంచి వచ్చే నీటిని ఆపేశారు. ఎల్ఎండికి సుమారుగా 8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మోయ 9వ వాగు ద్వారా 7,600 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. లోయర్ మానేరు నీటి సామర్థ్యం 24 టీఎంసీలు. ఇప్పటికే దాదాపు 18 టీఎంసీల నీరు లోయర్ మానేరు నదిలోకి చేరినట్లు అధికారులు తెలుపుతున్నారు. మొన్నటి వరకు లోయర్ మానేరులో 6 టీఎంసీల నీరు మాత్రమే ఉండేది. నాడు నీరు లేక వేల ఎకరాలు వెలవెలబోయిన మానేరు జలాశయం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండు కుండను తలపిస్తోంది. ఈ జలాశయాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంకో 2 టీఎంసీల నీరు చేరితే గేట్లు ఎత్తి దిగువకు వదులుతామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. లోయర్ మానేరుకు నీటి సామర్థ్యం ఎక్కువగా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి గత 2-3 రోజుల్లో కొడుతున్న వర్షాలకైతే దాదాపు లోయర్ మానే డ్యామ్ ఎల్ఎండి లోయర్ మానే డ్యామ్ అయితే దాదాపు నిండుదలకు వచ్చింది. దాదాపు దాని సామర్థ్యం అయితే 24.37 కెపాసిటీ అంటే టీఎంసీలు ఉంది. అయితే ఇప్పుడైతే లోయర్ మానే డ్యామ్ కి అయితే ఇప్పుడు మిడ్ మానే నుండి ఆ తర్వాత అక్కడ మన మోయత మీద బాధలు అయితే విపరీతంగా వరద ఉధృతి పెరిగింది. దీంతో అక్కడ ఆ డ్యామ్ గేట్లు కూడా ఎత్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలియవస్తుంది అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే గత 3 రోజులు కొడుతున్న వర్షాలకైతే వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. అక్కడ మిడ్ మానేతో పాటు మోయత మీద వాగానే ఉంటుంది. మోయత మీద వాగు నుండి అయితే విపరీతమైన వరద రావడంతో వల్ల దాదాపు అసలు నిండదనుకున్నారు. నిన్నటి వరకు అసలు నీరు రాదని చెప్పి అనుకున్న సందర్భంలో ఇవాళ దాదాపు 18 టీఎంసీల వరకు నీరు చేస్తున్నట్లు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ఈ ఎల్ఎం లోయర్ మానే డ్యామ్ అయితే వరద ఉధృతి ఉధృతంగా ఉంది. దీంతో ఇక్కడ వ్యవసాయ సంబంధించి కానీ మన తాగునీరు సంబంధించి కూడా ఎలాంటి కొరత ఉండబోదని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. నిన్నటి దాకా కూడా మొన్నటి వరకు లోయర్ మాధ్యం చాలా వీక్ గా ఉండేది. నీరు రాకపోవడంతో నిండకపోవచ్చనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడైతే వరద ఉధృతి తీవ్రంగా కావడంతో లోయర్ మానే డ్యామ్ అయితే నిండుదలకు వచ్చింది. 24.37 టీఎంసీల సామర్థ్యం కానీ ఇప్పుడు 18 టీఎంసీలు మాత్రం చేరుకుంది. మరో 2 టీఎంసీలు అంటే 20 టీఎంసీలు అయితే కానీ గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే మరో 2 రోజుల్లో ఇదే వర్షం కనుక ఉంటే రేపటి వరకు ఆ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు మనకు తెలియవస్తుంది. బ్రాహ్మణి అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ చేరుకున్న వరదను బట్టి చూస్తే 18 టీఎంసీల పై చిలుకుంది. ఇంకొక 2 టీఎంసీలు వస్తే మాత్రం గేట్లు ఎత్తాల్సిందే అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ మంత్రి తను కూడా అధికారులకు సూచించారు. అయితే ఆ పర్యాటక ప్రాంతంలో ఎవరు కూడా ఇటు మేకలు కానీ పశువులు కానీ మేపడం కోసం కానీ ఇంకా చేపలు పట్టేవారు కానీ ఎవరు కూడా అటు పర్యాటక ప్రాంతంలో వెళ్ళకూడదని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు బ్రాహ్మణి అధికారులు. అయితే గోదావరి నదికి మరికొద్ది అంటే రేపు ఎల్లుండే వదిలే ఆ నీటి ప్రవాహం కారణంగా అక్కడ ఎవరు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు కానీ ఊర్లు కానీ ఎవరు కూడా బయటకు రావద్దు, అత్యవసరం అయితే తప్ప ఎవరు రావద్దు అని చెప్పేసి కూడా అధికారులు అయితే జారీ చేశారు. మొత్తం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు బ్రాహ్మణి. ఇప్పుడు మిడ్ మానేరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 ప్రాజెక్టులు ఒకటి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానే డ్యామ్ అంటే ఈ మొత్తం ఒక నిండు కుండల కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద ఈ 2 రోజుల్లో ఇదే వరద కనుక ఇంకా సాయంత్రం వరకు ఉంటే వల్ల మరి మిడ్ మానేరు కూడా పర్వాలు తొక్కుతుంది, నిండు కుండల కల్పిస్తుంది. అయితే మరొక 2 రోజులు ఇలా ఉంటే మాత్రం ఎలిమినేట్ గేట్లు అయితే తెరిచే అవకాశం ఉన్నట్లు మనకు చెప్తున్నారు బ్రాహ్మణి. అలాగే ప్రేమ్ కుమార్, చెప్పండి, గేట్లు ఎత్తేటప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? బ్రాహ్మణి ఇప్పుడు లోయర్ మానే డ్యామ్ కింది స్థాయి ఏందో ఉన్నాడు. ఒకసారి దిగువ ప్రాంతానికి వెళ్ళేటువంటి నీటితో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ప్రజలు కూడా అక్కడ ఆ కాలనీ వాసులకు కూడా హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప ఎవరితో సమాచారం ఇవ్వాలి తప్ప ఎవరు బయటికి రాకుండా ఉండాలి, వస్తే మాత్రం ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే ప్రజలకి హెచ్చరికలు జారీ చేశారు. ఈ వరద గేట్లు ఎత్తివేస్తే మాత్రం చాలా ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా ఆ చుట్టుపక్కల ప్రాజెక్ట్ పర్యాయ ప్రాంతం గ్రామాలకైతే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కూడా నిన్న ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది, ఎల్లర్ట్ కూడా ప్రకటించింది బ్రాహ్మణి. అయితే ఎవరు కూడా ఈ పర్యాటక ప్రాంతంలో రాకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు బ్రాహ్మణి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.